Hi everyone, welcome back to my channel. In today's video, I want to discuss the semicircular arch యొక్క problem ని ఎలా calculate చేయాలో తెలుసుకుందాం. See here, what they have given, a 3-hinge semicircular arch of radius r carries a uniformly distributed load of intensity W per unit length over its entire horizontal span. See now I am drawing 3 hinge అని క్లియర్గా వాళ్ళు స్పెసిఫై చేశారు. సో 3 hinge అంటే దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో 3 hinge అంటే ఇక్కడ ఒక రౌండ్ పాయింట్ కూడా ఉంటుంది. సెమీ సర్క్యులర్ ఆర్చ్ అన్నారు. సెమీ సర్కిల్ అంటే ఏంటి? సర్కిల్ యొక్క హాఫ్ ఆఫ్ ఇట్ సెక్షన్, అంటే ఇది ఒక ఆరిజిన్ పాయింట్ ఇక్కడే వచ్చేసేసింది మనకి. సో ఏమన్నారు? ఆఫ్ రేడియస్ ఆర్, దాని యొక్క రేడియస్ ఎంతన్నా? రేడియస్ అంటే ఏంటది? ఇవి కార్డ్ యొక్క రేడియస్. సో దిస్ ఈజ్ రేడియస్ వచ్చేసరికి ఈ పాయింట్. ఫుల్ స్పాన్ లెంత్ ఇవ్వాల మనకి, రేడియస్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా? క్యారీస్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఓవర్ ఇట్స్ ఎంటైర్ హారిజాంటల్ స్పాన్, అంటే హారిజాంటల్ యూడిఎల్ అనేది ఓవర్ స్పాన్ యాక్ట్ అవుతుందంట. W per unit length అనేది. ఇక్కడ వాళ్ళు వాట్ దే హ్యావ్ ఆస్క్డ్, డిటర్మైన్ ద రియాక్షన్స్ ఆఫ్ ద సపోర్ట్స్ దగ్గర రియాక్షన్స్, మ్యాక్సిమం బెండింగ్ మొమెంట్ ఇన్ ద ఆర్చ్. మొమెంట్ అనేది మ్యాక్సిమం బెండింగ్ మొమెంట్ ఆర్చ్లో మ్యాక్సిమం ఎక్కడ యాక్ట్ అవుతుందని తెలియాలి. ఓకేనా? సీ హియర్, దిస్ ఈజ్ ద గివెన్ ప్రాబ్లం. ఇదేంటది? హింజ్ సపోర్ట్స్ కాబట్టి ఏమేమి రియాక్షన్స్ ఉంటాయి? హారిజాంటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, వర్టికల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. హియర్ ఆల్సో హారిజాంటల్ ఫోర్స్ అట్ పి అండ్ వర్టికల్ ఫోర్స్ అట్ పి. ఓకేనా? సో రేడియస్ ఆర్ అన్నారు, అంటే ఎవ్రీ ఆరిజిన్ ఫ్రమ్ ఎవ్రీ కార్డ్ క్యారీస్ ఆరే కదా, ఓవరాల్ డిస్టెన్స్ అంటే ప్రతి కార్డ్ యొక్క డిస్టెన్స్ ఆర్ అనే. అవునా? సో నౌ యూ విల్ రైట్ హియర్ సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నాను. అంటే ఏంటది? VA ప్లస్ VB ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. లోడ్ ఎంత? ఇది అదేంటది? యూడిఎల్ కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఎంత డిస్టెన్స్ చేసుకోవాలి? ఓవరాల్ ఎంత? R ప్లస్ R. ఇక్కడ మీకు క్లియర్గా స్పాన్ 2R అని ఏం చెప్పలేదన్నమాట. సెమీ సర్క్యులర్ ఆర్చ్ ఆఫ్ రేడియస్ R అన్నారు, అంటే ఆర్చ్ యొక్క రేడియస్ ఓవరాల్ కాదు, అంటే దాని యొక్క ఆరిజిన్ నుంచి వచ్చేదే కదా రేడియస్ అనేది. సో ఆర్ ఎంత? R ప్లస్ R 2R. సో ఇట్ ఈస్ ఫోర్స్ ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ ఎంత? 2R. సో నౌ ఐఎమ్ టేకింగ్ మొమెంట్ అట్ B MB ఈజ్ ఈక్వల్ టు 0. సో VA ఇంటూ ఇది ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. VA ఇంటూ డిస్టెన్స్ ఎంత? 2R మైనస్ W ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఎంత? 2R ఇంటూ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2. ఈ HAB నెగ్లెక్ట్ అనమాట, ఈక్విలిబ్రియంలోనే యాక్ట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ ద మొమెంట్. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో 2VAR ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్స్. ఐ విల్ గెట్ ఏమవుతుంది? 2WR స్క్వేర్. ఓకేనా? సో R value cancels. I will get 2 also and 2 also cancels. I will get VA is equal to WR. ఓకేనా? నెక్స్ట్ మనకి VA వాల్యూ వచ్చింది. VB వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? VB ఈజ్ ఈక్వల్ టు 2WR మైనస్ WR. సో VB ఈజ్ ఈక్వల్ ఎంత? WR. I got VA వాల్యూ వచ్చింది, VB వాల్యూ ఆల్సో వీ హ్యాడ్ క్యాలిక్యులేటెడ్. ఓకే, నౌ VA వచ్చింది. నాకు ఈ హారిజాంటల్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఐ షుడ్ టేక్ ద మొమెంట్ అట్ C పాయింట్. మీకు ఈ టాపిక్ అనేది క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఐఎమ్ టేకింగ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ హారిజాంటల్ ఫోర్సెస్ మొమెంట్ అట్ C ఈజ్ ఈక్వల్ టు 0. సో మొమెంట్ అట్ C అనేది ఐదర్ లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు, ఐదర్ రైట్ సైడ్ తీసుకోవచ్చు. ఇది ప్రాబ్లం నెంబర్ 2 మోడల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆ క్లియర్లో మీకు క్లియర్గా స్పెసిఫై చేశాను. ఈ HA వాల్యూ HP వాల్యూ సేమ్గా వస్తుంది. ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ లెఫ్ట్ పోర్షన్ తీసుకున్నాను, రైట్ పోర్షన్ తీసుకున్నా. ఐ గాట్ ద వాల్యూ HA అండ్ HP.
ఓకేనా. సో మొమెంట్ అట్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? విఏ, హెచ్ఏ. విఏ అంటే ఏంటది? ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? క్లాక్ వైజ్. ఫోర్స్ ఇంటి డిస్టెన్స్ ఎంత? ఆర్. హెచ్ఏ డిస్టెన్స్ ఎంత? 6. ఇదేమవుతుంది? లోడ్ అనేది ఓవర్ స్పాన్ యాక్ట్ అవుతుందిగా, అంటే ఇక్కడ ఒక లోడ్ ఉంది కదా, రైట్. దాని యొక్క డిస్టెన్స్ ఎంత? యూడిఎల్ కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2. సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్: విఏ ఇంటూ ఆర్ మైనస్ హెచ్ఏ ఇంటూ ఆర్. లోడ్ ఎంత? డబ్ల్యూ. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. మొమెంట్ అట్ సి, ఈ నాకు హారిజాంటల్ ఫోర్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద మొమెంట్ అట్ సి దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే ఏమేమి లోడ్ యాక్ట్ అవుతున్నాయి? విఏ, హెచ్ఏ. నెక్స్ట్ ఈ లోడ్ అని యూడిఎల్ ఓవర్ స్పాన్ అంటే ఇక్కడ కూడా డబ్ల్యూ యాక్ట్ అవుతుందిగా, అవునా. ఆ యొక్క డిస్టెన్స్ సి పాయింట్ వరకే తీసుకోవాలి, అంటే ఈ డిస్టెన్స్ వరకే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఐ హ్యావ్ రిటర్న్ లైక్ దిస్. సో విఏఆర్ మైనస్ హెచ్ఏఆర్ మైనస్ డబ్ల్యూఆర్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. నాకు విఏ ఆల్రెడీ ఎంత వచ్చింది? డబ్ల్యూఆర్ వచ్చింది. జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ హియర్. సో డబ్ల్యూఆర్ ఇంటూ ఆర్ మైనస్ హెచ్ఏ ఇంటూ ఆర్ మైనస్ డబ్ల్యూఆర్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్: WR square minus WR square by 2 is equal to HAR. So 2WR square minus LCM చేస్తున్నాను అనమాట, by 2 is equal to HAR. ఓకేనా. సో WR square by 2 is equal to HAR. నాకు HA వాల్యూ కావాలి అని అంటే వాట్ ఐ విల్ గెట్? WR square by 2R. R cancels. I will get HA is equal to WR by 2. This is the HA value. So here I am writing like this, HA is equal to HB is equal to H. Why? Because same equilibrium condition, equal and opposite కాబట్టి సేమ్గా ఉంటేనే కాబట్టి. సో I am writing this condition. ఓకేనా. ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి? వాట్ దే ఆస్క్డ్, మూమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ప్రాబ్లంలో ఏమన్నారు? రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేశాను. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, రైట్. సో ఐఎమ్ టేకింగ్ ఒక సెక్షన్ దగ్గర తీసుకొని ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద మూమెంట్. సో ఈ పాయింట్ దగ్గర నేను ఏదో పాయింట్ తీసుకున్నాను, ఆ పాయింట్ దగ్గర స్పెసిఫై చేస్తున్నాను. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ యాక్ట్ చేస్తుందో తెలియటానికి ఐఎమ్ కన్సిడరింగ్ వన్ పాయింట్. సో ఈ పాయింట్ యొక్క రేడియస్ కూడా ఎంత? ఆరిజిన్ పాయింటే కదా. వై? బికాస్ సెమీ సర్క్యులర్ ఆర్చ్ అన్నాను కాబట్టి క్లియర్గా ప్రాబ్లంలో. సో అంటే ఏంటది? ప్రతి ఆరిజిన్ నుంచి దాని యొక్క కార్డ్ యొక్క రేడియస్ ఎంత? ఆర్. సో నాకు ఈ కార్డ్ యొక్క డిస్టెన్స్ అనేది నేను ఆ కార్డ్ యొక్క డిస్టెన్స్ ఎంత? సమ్ హెచ్ అనుకుంటున్నాను. సారీ, హారిజాంటల్ వచ్చేసరికి ఎక్స్ అనుకుంటున్నాను, దాని యొక్క రేడియస్ వచ్చేసరికి వై అనుకుంటున్నాను. సో నాకు ఈ కోఆర్డినేట్స్ తెలియాలి అంటే మీకు ఆల్రెడీ వీడియోలో క్లియర్గా స్పెసిఫై చేశాను. సెకండ్ సర్క్యులర్ ఆర్చ్ వీడియోలో మీకు స్పెసిఫై చేశాను. ఏమండి? ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ ఫార్ములా? L/2 మైనస్, ఆల్రెడీ మీకు ఒక వీడియోలో సర్క్యులర్ ఆర్చ్ డెరివేషన్లో చెప్పాను. ఏంటది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు L/2 మైనస్ ఆర్ సైన్ డీటా. ఎక్స్ వాల్యూ మనకి ఇవ్వకపోతే దిస్ ఈజ్ ద ఫార్ములా. వై వాల్యూ ఇవ్వకపోతే దిస్ ఈజ్ ద హెచ్ మైనస్ ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ డీటా. ఓకేనా. సి హియర్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్ హియర్. హెచ్ వాల్యూ ఏంటది? L/2 మైనస్ ఆర్ సైన్ థీటా. వై వాల్యూ వచ్చేసరికి ఏంటది? నాకు వై వాల్యూ తెలియాలన్నమాట. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ నేను వై వాల్యూ వచ్చేసరికి హెచ్ మైనస్ ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. చాలామంది క్లాసెస్ చెప్పినప్పుడు నన్ను అడిగారు. ఇక్కడ నేను వై వాల్యూ నేను ఏం రాస్తున్నానంటే వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అని మాత్రమే రాస్తున్నాను. వై? బికాస్ మీకు ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మీకు ఆ వీడియోలో సర్క్యులర్ ఆర్చ్ యొక్క డెరివేషన్ మాత్రమే చెప్పాను. సో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అంటే ఏంటది? ఈ వర్టికలే కదా. ఇక్కడ కార్డ్ యాక్ట్ అవుతుంది, నాకు ఆఫ్ రేడియస్ ఆర్ అన్నాను. వర్టికల్ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది అనమాట, సమ్ యాంగిల్ థీటాదే యాక్ట్ అవుతుంది.
యాంగిల్ టీటాది యాక్ట్ అవుతున్నా నాకు అడ్డు సైడ్ ఏమవుతుంది ఆర్ కాస్ టీటా అనేగా. ఇక్కడ నేను మైనస్ చేయట్లా. వై? బికాజ్ నాకు ఇక్కడ ప్రాబ్లంలో వాళ్ళు సెమీ సర్క్యులర్ ఆర్చ్ అని మాత్రమే ఇచ్చారు. డైరెక్ట్గా ఈ పార్ట్ నాకు తెలిస్తే సరిపోతుంది. అది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ కాస్ టీటా. సో నవ్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ. సో L/2 అంటే ఏంటమ్మా? L అంటే ఎంత? ఆఫ్ రేడియస్ ఆర్ అనే అంటే ఇసి హియర్ ఇక్కడ L/2 అంటే ఏంటి? ఓవరాల్ లెంత్ ఎంత? 2r. సో ఐఎమ్ రైటింగ్ L is equal to 2r/2 minus r sin theta. అంటే x వాల్యూ ఏమవుతుంది? r minus r sin theta. y వాల్యూ వచ్చేసరికి r cos theta. ఇక్కడ నేనేం మైనస్ చేయట్లేదు. ఎందుకు అని అంటే ఇది సర్క్యులర్ ఆర్చ్ కాదు, డైరెక్ట్గా సెమీ సర్క్యులర్ ఆర్చే ఇచ్చారు. ఆరిజిన్ నుంచే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆరిజిన్ నుంచే కాబట్టి ఏమవుతుంది? r cos theta. సో మొమెంట్ అట్ ఆ పాయింట్ దగ్గర నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో మొమెంట్ అట్ దట్ పాయింట్ కాబట్టి నేను మొమెంటెడ్ సెక్షన్ తీసుకుంటున్నాను కాబట్టి సో ఐఎమ్ రైటింగ్ మొమెంట్ అట్ సెక్షన్ xx ఈజ్ ఈక్వల్ టు ఏమేంటి అవుతుంది? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే ఏంటది? VA ఇంటూ ఎక్స్ మైనస్ HA ఇంటూ వై. లోడ్ ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2. ఓకేనా? సో మొమెంటెడ్ సెక్షన్ xx. నాకు VA వాల్యూ ఎంత వచ్చింది ప్రాబ్లంలో? VA వాల్యూ ఎంత అమ్మా? WR ఇంటూ ఎక్స్. నెక్స్ట్ వన్ HA వాల్యూ ఎంత వచ్చింది ప్రాబ్లంలో? WR/2. జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ WR/2 ఇంటూ వై మైనస్ WX²/2. నాకు ఎక్స్ వాల్యూస్ కూడా తెలుసుగా. ఎక్స్ వాల్యూస్ ఎంత? r మైనస్ r sin theta, రైట్? WR ఇంటూ r వాల్యూ ఎంత? r మైనస్ r sin theta మైనస్ WR/2 ఇంటూ y వాల్యూ ఎంత? r cos theta మైనస్ x²/2 అంటే x వాల్యూ ఎంత? r మైనస్ r కదమ్మా. సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్ W/2 ఇంటూ r మైనస్ r sin theta హోల్ స్క్వేర్. ఓకేనా? సో హియర్ సి ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. హియర్ r అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ WR²/2 కామన్ తీసుకుంటున్నాను. సో బై 2 అని చేశాను కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 2 ఇంటూ r కామన్ కాబట్టి 1 మైనస్ sin theta. r² కామన్ తీసేసాను. మిగిలింది ఏంటది? మైనస్ కాస్ టీటా స్క్వేర్ చేసేసాను. ఒక రిమైనింగ్ ఇదే కదమ్మా. మైనస్ r కామన్ తీసాను కాబట్టి 1 మైనస్ sin theta హోల్ స్క్వేర్ డివైడ్ హోల్ స్క్వేర్. సో WR²/2 ఇంటూ 2 మైనస్ 2 sin theta మైనస్ కాస్ టీటా. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. a² ప్లస్ 2ab కదా. 2ab ప్లస్ b². ఓకే? సో WR²/2 ఇంటూ నేను దీన్ని ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. హియర్ 2 sin theta ప్లస్ మైనస్ టు ప్లస్ ఐఎమ్ క్యాన్సిలింగ్. ఓకే? సో 2 మైనస్ 1 ఎంత? 1. రిమైనింగ్ ఏంటది? 1 మైనస్ కాస్ టీటా మైనస్ sin² theta. ఓకే? ఓకే, ఇప్పుడు ఏంటది? ప్రాబ్లంలో ఏం అడిగారు? మ్యాక్సిమం బెండింగ్ మొమెంట్ అడిగారు. సో ఐ గాట్ ఒక సెక్షన్ దగ్గర నాకు మొమెంట్ ఇంత వచ్చింది. సో ఫర్ మ్యాక్సిమం బెండింగ్ మొమెంట్ I am doing derivative of this moment. ఓకేనా? సో I am writing like this. dm/d theta is equal to 0. నాకు ఒక సెక్షన్ దాకా వరకు వచ్చింది. హోల్ సెక్షన్ యొక్క బెండింగ్ మొమెంట్ నాకు కావాలి కాబట్టి సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. d/d theta m వాల్యూ ఎంత? WR²/2 ఇంటూ 1 మైనస్ కాస్ టీటా మైనస్ sin² theta ఈజ్ ఈక్వల్ టు 0. సో
dm by d theta నేను చేస్తున్నాను అనమాట. సో see here. సో w స్క్వేర్ బై 2 నేను ఇటు సైడ్ తీసుకొని 0 చేస్తున్నాను. లేదంటే రిమైనింగ్ టర్మ్ ఏమవుతుంది, w స్క్వేర్ బై 2ని బై 2 ఉంది కదమ్మా, ఐఎమ్ మల్టిప్లైయింగ్ ఇన్ సైడ్ అనమాట. సో రిమైనింగ్ ఏంటంటే dm బై d theta ఇంటూ 1 minus cos theta a my square see here 1 second minus sin theta kadamma. So minus sin square notation minus sin square theta is equal to 0. Derivative of constant enta 0. Derivative of cos theta ante enti minus sin theta, minus into minus plus sin theta. Derivative of sin square theta ante entadi derivative of sin square theta what amma minus 2 sin theta and cos theta. So I am writing here derivative of sin square theta minus 2 sin theta cos theta is equal to 0. So నేను ఇక్కడ I am writing sin theta common తీసి 1 minus cos theta is equal to 0 రాస్తున్నాను. సో sin theta అటు తీసుకెళ్తున్నానమ్మా. సో 1 is equal to cos theta. సో 1 minus cos theta is equal to 0. So here sin theta common తీస్తే ఏమవుతుంది, 1 minus 2 cos theta. So 1 is equal to 2 cos theta. So that cos theta is equal to ఏంటది 1 by 2. So I am writing like this here. Cos theta నేను cos theta is equal to cos 60 అంటే ఎంతమ్మా 1 by 2 అనే కదా. I am writing like this. So that I got the value theta is equal to how much? Theta is equal to 60 degrees. Okay. Theta is equal to 60 degrees. Now ఈ పార్ట్ని dm by d theta చేస్తున్నాను. సో నాకు ఈ సెక్షన్ యొక్క మ్యాక్సిమం ఒక సెక్షన్ దగ్గర ఇది వచ్చింది. నాకు theta వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఐఎమ్ రైటింగ్. సో ఐ గాట్ ద theta వాల్యూ హౌ మచ్ మా 60 degrees. నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ theta ఇన్ దిస్ ఈక్వేషన్. సో ఆ యాంగిల్ దగ్గరే మనకి theta మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది కావాలి కాబట్టి ఒక సెక్షన్ చేశాను, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కావాలి కాబట్టి dm by d theta చేస్తున్నాను. సో ఇది కాన్స్టెంటే కదా, theta ఏం లేదు కాబట్టి ఇట్స్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఇది 0 అయిపోయింది. సో రిమైనింగ్ పార్ట్ ఇది హియర్ ఆల్సో 1, డెరివేటివ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ theta అంటే ఏంటది మైనస్ sin theta, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఐమ్ డూయింగ్ ఐ గాట్ ద వాల్యూ theta ఈజ్ ఈక్వల్ టు 60. నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ. Moment at section xx is equal to what is the value amma? Put theta is equal to 60 in above equation 1 అని రాస్తున్నాను. సో మీకు ఇక్కడ అర్థం అవటం కోసం దిస్ ఈక్వేషన్ నేను 1 అనిగా ప్లేస్ చేసుకున్నాను. సో హియర్ సి w r square by 2 of 1 minus cos theta minus sin square theta. This is the value ఇదే కదమ్మా మనకు వచ్చింది. సో జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ theta వాల్యూ. w r square by 2 of 1 minus cos 60 minus sin square 60. So it is w r square by 2 of cos 60 ఎంత 1 by 2, sin 60 ఎంత root 3 by 2 whole square. అవునా? సో w r square by 2 1 minus 1 by 2 minus 3 by 4. Okay. On doing LCM, I will get 8, right? So 8 minus what will be here? Minus 4 to 8 minus 6 divided by 8. So w r square by 2 of 8 minus 10 how much? Minus 2 by 8. So at a section xx I got the value 2 cancels. I will get
minus WR square by 8. Okay. For a semicircle, the maximum bending moment is WR square by 8. See here. This is the given problem. Semicircle రాచిచ్చారు, అక్కడ రియాక్షన్స్ అండ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే, దిస్ ఈజ్ ద ఈ ప్రాబ్లమ్ని మీకు ఇక్కడ ఆర్ వాల్యూ ఇచ్చే బదులు సమ్ న్యూమరేటర్ ఆర్ వాల్యూ ఇచ్చేసైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెంబరింగ్ ఇచ్చి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వై ఐ హ్యావ్ టోల్డ్ దిస్ డెరివేషన్ బికాజ్ డెరివేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ అవుతే ఈజీగానే మీకు ఈ డబ్ల్యూ ప్లేస్లో ఆర్ వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేసినా యూ విల్ గెట్ ద వాల్యూ. సో ఏమన్నా జస్ట్ మనం రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ హారిజాంటల్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలని మొమెంట్ ఎట్ సి చేశాను. నెక్స్ట్ మ్యాక్సిమం బెండింగ్ మొమెంట్ కావాలి. ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చమ్మా WR²/8 అని. ఆర్ వాల్యూ మీకు తెలిస్తే కనుక, అంటే ఆర్ వాల్యూస్ నథింగ్ బట్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఆర్ వచ్చేసరికి రేడియస్ ఆర్ అన్నారు, మీకు అక్కడ ఆర్ వాల్యూ ఇన్ సమ్ డిస్టెన్స్ అని వాళ్ళు స్పెసిఫై చేస్తే యూ క్యాన్ సబ్స్టిట్యూట్ హియర్. ఓకేనా? సో నాకు మ్యాక్సిమం బెండింగ్ మామూలు ఒక సెక్షన్ తీసుకొని నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, మ్యాక్సిమం కావాలి కాబట్టి డెరివేటివ్ చేసి సమ్మేషన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఆ టీటా వచ్చిన వాల్యూని మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఐ గాట్ ద వాల్యూ WR²/8. ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.